అన్నలకి అమిత్ షా ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. లొంగిపోండి లేదా జనజీవన స్రవంతిలో కలిసిపోండి, లేదంటే గనక ఫైనల్ అటాక్ జరుగుతుందన్నది పరోక్షంగా కాదు ప్రత్యక్ష వార్నింగ్. దేశంలో నక్సలిజం 2026 మార్చి నాటికి పూర్తిగా అంతమైపోతుందంటూ అమిత్ షా తేల్చి చెప్తున్నారు. 2026 మార్చి 31లోగా నక్సల్స్ హింసని భావజాలాన్ని దేశం నుంచి తుడిచిపెట్టాలని ప్రధాని మోడీ నిర్ణయించారు. అంతకంటే ముందే నక్సలిజాన్ని అంతం చేస్తామన్నారు. హింసను విడనాడి ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. నక్సల్ హింసకు గురైన 55 మంది బాధితులను ఉద్దేశించి బుధవారం మాట్లాడారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ల భద్రతా దళాలు భారీ విజయాలు సాధించినాయి. సమస్య ఇప్పుడు ఛత్తీస్గఢ్లో 4 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. పశుపతినాథ్ నేపాల్ నుంచి తిరుపతి ఏపీ దాకా కారిడార్ ఏర్పాటు చేయాలని మావోయిస్టులు ఒకప్పుడు అనుకున్నారు. కానీ ఆ ప్రణాళికలు మోడీ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఛత్తీస్గఢ్లో నక్సల్స్ ప్రభావిత ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర హోంశాఖ త్వరలో సంక్షేమ పథకం రూపొందిస్తుంది. ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర రంగాల్లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా సాయం చేస్తుంది. జార్ఖండ్లో జేఎంఎం కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు విపరీతంగా ప్రోత్సహిస్తుందంటూ మరొక అంశం మీద ధ్వజమెత్తారు అమిత్ షా.